దేవుడు నా కొరకు నన్ను ఏదో సిద్ధపరుస్తున్నాడు, నన్ను ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, దర్శనము, గురి. మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు, ఇంకంతే. దాని తర్వాత ఇంకేం లేదు, కామా లేదు, డాట్. మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు. ఆయన మన ఎడల కలిగిన ఉద్దేశములు రానున్న దినములకు సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావు, డాట్. దాంట్లో మార్పు లేదు. ఇంత క్లియర్గా ఉన్నప్పుడు నీ భవిష్యత్తు గురించి ఎందుకు గందరగోళం పడుతున్నావు? ఇంత క్లియర్గా ఉండి ఆ దేవుని నువ్వు నమ్ముతూ ఉన్నప్పుడు ఎందుకు నువ్వు జీవితంలో తర్జన భర్జన అవుతున్నావు? ఎందుకు నీ కెరీర్ గురించి నువ్వు అంతగా అలసిపోతున్నావు? ఎందుకు నీ కుటుంబం యొక్క ఫ్యూచర్ గురించి, నువ్వు నీ బిడ్డల యొక్క భవిష్యత్తు గురించి అంత కలవరపడుతున్నావు? దేవుడు చెప్తూ ఉన్నాడు, నీకు చేసిన దేవుడును నేను నీ బిడ్డల జీవితంలో చేయనా? నిన్ను ఆశీర్వదించిన వాడిని నీ బిడ్డలను ఆశీర్వదించిన, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు. ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు యాకోబును ఇశ్రాయేలుగా మార్చి ఆశీర్వదించాడు. ఇశ్రాయేలును తర్వాత 12 బిడ్డలుగా, ఇదిగో 12 గోత్రములుగా ఆశీర్వదించాడు. వాళ్ళందరినీ నిబంధన పుత్రులుగా, నిబంధన జనముగా మార్చాడు. ఒక్క వ్యక్తి యొక్క విశ్వాసం బట్టి ఆ ఒక్క అబ్రహాములాగా నువ్వు మారగలుగుతావా? ఫర్ యువర్ ఫ్యామిలీ, ఫర్ యువర్ జనరేషన్స్ టు కమ్, యూ విల్ బీ ఎ సోర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ టు దెమ్. హల్లెలూయా. చెప్పండి, నేను రానున్న తరాలకి నేను ఆశీర్వాదంగా మారుదును గాక.